తిరుమలలో నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న రాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టగా ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలు కాబోతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం జరగబోతుంది. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై ఊరేగింపు జరగనుంది. ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరగనున్నాయి. మరోవైపు ఇవాళ ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ దీపిక, మొత్తం మీద తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న అంకురార్పణతో ఏదైతే బ్రహ్మోత్సవాలకి బీజం పడిన పరిస్థితి అయితే ఉంది, ఈరోజు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆలయంలో పలు కార్యక్రమాలు కూడా ఏదైతే శ్రీవారి ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా అధికారులు పర్యవేక్షణ అయితే జరుగుతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తిగా మొదలైన పరిస్థితి అయితే అవుతుంది. ముఖ్యంగా సాయంత్రం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించనున్నారు. దానికి సంబంధించి మనం అయితే ఆలయం ముందు ఉన్నాం. పూర్తిగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వబోయే పట్టు వస్త్రాలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించేటువంటి ద్వారానికి సంబంధించి ఈ బేడి ఆంజనేయ స్వామి వరకు పోలీసులని ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తుల్ని బేడి ఆంజనేయ స్వామి వద్దకి మధ్యాహ్నం 3 గంటల నుంచే నిలిపివేసే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకి ఆయన బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా స్వామివారికి పట్టు వస్త్రాలని వేద పండితుల మధ్య ఇటు అంగరంగ వైభవంగా శ్రీవారి ఆలయంలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెద్ద శేష వాహనంలో స్వామివారి వాహన సేవలో సీఎం చంద్రబాబు అయితే పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. మరుసటి రోజు ప్రోగ్రాం కూడా సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు మనము ధ్వజారోహణ కార్యక్రమం సంబంధించి చూసుకున్నట్లయితే సాయంత్రం 5:45 ఈ ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పేసి అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. మీన లగ్నంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలయ అర్చకులు ఇటు టీటీడీ ముఖ్య అధికారులు అందులో పాల్గొని ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపడతారు. ఈరోజు ఈ ధ్వజారోహణంతో బ్రహ్మాది దేవతలని ఆహ్వానం పలికేందుకు అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాలకి రావాలంటూ బ్రహ్మాది దేవతలందరికీ ఆహ్వానం పలుకుతారు. ముఖ్యంగా గరుడ పతాకం ఎగురవేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాత్రి పెద్దశేష వాహనంతో ఈ వాహన సేవలు అయితే ప్రారంభమవుతాయి. ముఖ్యంగా పెద్దశేష వాహనం నుంచి మరుసటి రోజు జరిగేటువంటి చిన్నశేష వాహనం, మరోవైపు ఆ తర్వాత రోజు అంటే ముఖ్యంగా 26వ తేదీకి సంబంధించి చూసుకున్నట్టయితే 3వ రోజు సింహవాహనం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ రాత్రి పల్లకి అంటే ముత్యాల పల్లకి వాహనంపై ముత్యప్పందిరి వాహనంపై స్వామివారి ఊరేగుతారు. మళ్ళీ 27వ తేదీ సంబంధించి చూసుకున్నట్టయితే ఉదయం 8 గంటలకి కల్పవృక్ష వాహనం ఉంటుంది. రాత్రి 7 గంటలకి సర్వభూపాల వాహనం ఉంటుంది. 28వ తేదీ అతి ముఖ్యమైన వాహనం అని చెప్పొచ్చు. ఉదయం మోహిని అవతారంలో స్వామివారి భక్తులకి దర్శనమిస్తారు. అదే రోజు రాత్రి స్వామివారికి ఇష్టమైనటువంటి వాహన సేవ అయితే ఉంటుంది. ఆ వాహన సేవకు సంబంధించి చూసుకున్నట్టయితే గరుడ వాహనం, ఈ గరుడ వాహనానికి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులు ఎవరైనా ఇబ్బంది పడకుండా ఎక్కడైనా స్వామివారిని తిలకించడానికి అవకాశం లేకపోతే ప్రత్యేకంగా LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సుమారు తిరుమలలోనే 9 ప్రాంతాల్లో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్యాలరీలు చూస్తున్నాం మనము. గరుడ సేవకు భారీ స్థాయి వచ్చే నేపథ్యంలో ఆయా గ్యాలరీలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా VIP ప్రతినిధులకు సంబంధించినటువంటి గ్యాలరీలు సపరేట్గా ఉంటాయి. D1, D2, F1, F2 అని సపరేట్ కేటగిరీలని ఏర్పాటు చేసి ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి వాళ్ళు మాత్రమే అనుమతించే అవకాశం ఉంటుంది. మళ్ళీ 29వ తేదీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఉదయం హనుమంత వాహనం అయితే మొదలవుతుంది. రాత్రి ఏదైతే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనం ఉంటుంది. అదే రోజే
తేదీ అంటే ముఖ్యంగా 29వ తేదీ రోజు చూసుకున్నట్టయితే సాయంత్రం ప్రత్యేకంగా మహిళలతో లాగేటువంటి స్వర్ణరథం ఉంటుంది. కేవలం మహిళలు మాత్రమే ఈ స్వర్ణరథాన్ని లాగుతారు. ఆ తర్వాత ముఖ్యంగా 30వ తేదీ చూసుకున్నట్టయితే ఉదయం సూర్యప్రభ వాహనం ఉంటుంది. సూర్యప్రభ వాహనం తెల్లవారుజామున స్వామివారు శ్రీవారి ఆలయం అంటే వేకువజామున 4 గంటలకే శ్రీవారి ఆలయంలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. అక్కడ మేదరమిట్ట దగ్గర సూర్యకిరణాలు పడిన తర్వాత ఉదయం 6:30 వాహన సేవ ప్రారంభమవుతుందని చెప్పేసి టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనం ఉంటుంది. 1వ తేదీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఉదయం రథోత్సవం ఉంటుంది. రథోత్సవం సంబంధించి ఇప్పటికే రథానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. రథోత్సవం అయిన తర్వాత అదే రోజు రాత్రి అశ్వవాహన సేవ ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన ఘట్టం 2వ తేదీ ఉంటుంది. 2వ తేదీ చక్రస్నాన ఘట్టము. ముఖ్యంగా ఈ చక్రస్నానానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కోనేటిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం కోనేటిని చూస్తున్నాం. కోనేటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో బారికేడ్లు కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులు ఎవరు పైకి ఎక్కి దిగకుండా పూర్తిగా కొన్ని గేట్లలో మాత్రమే భక్తులను అనుమతించే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ చక్రస్నానానికి 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ భక్తుల్ని అక్కడ కేవలం 10-15 వేలు మాత్రమే మొదటగా ఈ చక్రస్నానానికి అవకాశం ఉంటుంది. లోపలికి 10 నిమిషాలకి ఒక బ్యాచ్ను వదిలే విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి అదే రోజు రాత్రి ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి స్థాయిలో ముగిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏదైతే చంద్రబాబు రాను నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అధికారులు పర్యవేక్షణ పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలలో అన్ని ప్రాంతాల్లో కూడా ఓపెనింగ్లు జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ సునీల్.